కళ్యాణ్కి కూడా మాట తీసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావు? నేను ఉంటాను అని చెప్పానే, మరి మాట వేయాలంటే ఎట్లా? ముందుకు పోలేవు, వెనక్కి ఉండలేవు, వేడిసేదే నాయంటరా అంటే ఏం చేస్తాను? వస్తాను అని చెప్పానే. ఆలోచించే నువ్వే, నేను చేసేదేం లేదు. ఏం మాట మాట్లాడతావు? రంగంలోకి డుంకుతా. మాట ముందు పోయినాక వెనక్కి తీసుకోను, విడుస్తానని చెప్పానే, విడుస్తా. సర్లే, మాట ఇస్తలే. నన్ను పీడ్చదు, 5 సంవత్సరాల లోపల చేపిస్తా. సైక్ పెద్ద పండేస్తా. నువ్వు కాదు, నేనే పండేస్తా. అంతే. ఇక్కడ ప్రతి అమావాస్యకు అన్నదానం జరుగును. సరస్వతి వెచ్చరికనే తీసుకోవచ్చు. అమ్మ చెప్పింది 2 గంటలు ఒకసారి దాకా చెప్పింది. ముందుకి పోయేదినా లేదని విచారం చేయవచ్చు. అమ్మ ఏమో చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేదానికి 2 గంటలు ఒకసారి దాకా విచారం చేయవచ్చు. ఆ బస్ వేసలు అనేది ఏ సంవత్సరం ఇబ్బంది అనేది ఉండదు. జీవాలు అనేవి ఉన్నాయి కదా, చిన్న వస్తుంది. ఆ జీవాలు అనేది ఏ సంవత్సరం ఎక్కువ అనేది దోషం అనేది వస్తుంది. ఆ దోషం అనేది వచ్చినప్పుడు అవి ఏం చేయలేకపో అంటే మందులు వేస్తే పోతాయి. అంటే మందులు వేస్తే పోతాయి. 5 సార్లు వేయడం నెల లోపల 5 సార్లు వేయకపోతే 5 రోజులు నా కషాయం అనేది తాపాలి. జీవాలకి సన్నజీవం అంట ఏమైనా ఉంటాయి. పసిపిల్లకి ఇబ్బందులు అనేది ఇప్పుడు వస్తాయా, ఇంకోసారి వస్తాయా అని కాదు. వీసర్ నుంచి మళ్ళా వచ్చే ఇంతవరకు 3 నెలలు ఎప్పుడు వస్తాయో దోషమనే ఉంటాయి. అమ్మ అనే కనిపిస్తుంది. అది నవ్వు లెక్క, నల్లు లెక్క అమ్మ అనే కనిపిస్తుంది. కానీ అమ్మ కాదు. ఎప్పటికీ ఆ పసిపిల్లకి ఆ జట్టు ఉన్నాయా అంటే బయట మందులే వాడండి.
బయట మందులు లేవు అంటే నా కషాయం అంటే మధ్యాహ్నం తింటారా అట్లా 3 రోజులు తింటారా అట్లయితే ఇంకేది అవుతుంది. 12వ సంవత్సరం నుంచి కిందకి ఒక పసిపెట్టి శ్రీకృష్ణుల ఈ ఇబ్బంది అనేది వేరే జయంతి అయినా కూడా బొడం కానీ కొమ్మలు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ ఎవరికి ఆపది అనేది ఉండవు. ఆపది వస్తున్నాయా అంటే ఒక గ్రహ వల్ల, ఒక గాలి వల్ల, దాటడి వల్ల ఈ సంవత్సరం తక్కువ ఉంటాయి. వస్తాయంటే మన శరీరం బట్టి దానివల్ల ఏం చేసే అవసరం అనేది బయట వాళ్ళకి చెప్పేది. గంగా అనేది ఇప్పుడు వస్తాయా రేపు వస్తాయా అని కాదు, టైం అనేది లేకుండా వస్తుంది ఈ సంవత్సరం. అది ఏమన్నా తేడా ఉండే అంటే అమ్మ కరెక్ట్గా ఉండాలా, మనం కూడా కరెక్ట్గా ఉండాలా. 2 గడిలకు ఒకసారి అడగచ్చు, సమాధానం ఇస్తా. చెప్తే నువ్వు నాకు కాలేదు అంటే దానికి సమాధానం తీసుకుని వచ్చాడు చెప్తా. గంగ కోసము ఇబ్బంది అనేది ఉండదు. పెద్ద వర్షమా చిన్నదే అని ఆలోచించారు. అవి 2 సార్లు మాత్రము చాలా జరుగుతాయి. విచిత్రమైన పెద్దగా ఉన్నాయి. విచిత్రమైన పెద్దగా ఉన్నాయంటే బీసాట్ నుంచి 7 గడులు దాటే అవసరం మీద వస్తాయి. అదే బీసాట్ నుంచి 7 గడులు ఎప్పుడైతే దాటుతున్నాయో అప్పుడు పెద్ద వర్షము అనేది ఎక్కువని అనిపిస్తుంది. మామూలు మినిమం అనేది గంగా ఎప్పటికీ ఆర్పేదా అనే ఆలోచన అనేకల అమ్మ వస్తుంది. ఉరుము మెరుపులు అనే ఉంటాయి కదా, మెరుపు అనేది తక్కువ అనిపిస్తుంది, ఉరుము అనేది ఎక్కువ అనిపిస్తుంది. పిడుగులు పడా అంటే ఈ సంవత్సరం పడవు, పడానే అనిపిస్తాయి అంటే పడవు. సత్యమేమో కనిపిస్తుంది. మరి దక్షిణ మాకు ఎక్కువ ఉంటాయి. అది గంగా అనేది దక్షిణ మాకు ఎక్కువనే వెళ్ళిపోతాయి. తూర్పు అనే దొరుకుతాయి, ఏడు మాకు అనే దొరుకుతాయి కదా, అది లేకుండా దక్షిణనే దొరుకుతాయి ఈ సంవత్సరం. ధాన్యం అంటే 12వ ధాన్యము. పన్నెండు ధాన్యమా 12 వస్తాయి. 12 వస్తాయంటే 10 రెట్ల భాగం కాదు, 80% వస్తుంది. %100 వచ్చేది
మనం భాగం పట్టి కింద నుంచి పై వరకు 80% అక్క వస్తుంది. వేరుపులోన లాటరీ అని అనిపిస్తుంది, ఎప్పుడో ఏమిటనేది తెలియదు. కొన్ని రోజులు మాత్రమే లేట్ అనిపిస్తుంది. ఒక గడి ఉంటాయా అనే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఉల్లిపాయలు అవతల చాలా ఉన్నాయి రా. ఉల్లిపాయలు టమాటో కావాలి అంటే అది ఎక్కనట్ట 60% ఉంటుంది. వేరే దాని ఏమైనా తీసుకో 80% ఖచ్చితంగా ఉంటాయి. సరస్వతి అనేది తీసుకోవచ్చు. అదేనా ఒకటి అడగచ్చు అమ్మని, చెప్తా. వేదానికి ఆన్సర్ చేయాలంటే ఇస్తా. ఎక్కువ కసాట్లు వస్తాయా అంటే ఇది ఎక్కడైనా కూడా కసాట్లు తక్కువ. ఎక్కడైనా పోనీ వేడన్నా ఉన్నాయి, ఇబ్బందులు లేవు. స్త్రీ పురుషుల్లోన హోదా అనేది ఉండదు. అది ఈ సంవత్సరము. అమ్మ నువ్వు చెప్పి ఉన్నాయా అంటే వాళ్ళకి దోషం వల్ల వస్తాయి. టైం ప్రకారము